బీట్రూట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉడికించిన బీట్రూట్ ముక్కలు 2 కప్పులు, శనగపిండి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 6, ఉప్పు కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, పంచదార 1/2 టీ స్పూను, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో దీంట్లో శనగపిండి ఓకే, క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. అవునండి. కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. సో ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం బూందీలా వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకున్నాం. సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకుని పేస్ట్ రెడీ చేసి పెట్టానండి. సో దాంట్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసాను. ఓకే, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అండ్ ఉప్పు వేసి గ్రైండ్ చేశారు. అవునండి. సో ఇలా కచ్చా పచ్చాగా రావాలి. ఓకే. సో ఇప్పుడు ముందుగా పోపు దినుసులు. ఓకే. ఓకే, దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ ఈ పేస్ట్ అండి. ఓకే. ఉప్పు అందులో కేవలం పేస్ట్ కి సరిపడా వేసారా ఇందాక? అవునండి. ఓకే. సో ఇప్పుడు మొత్తం ఫ్రైకి సరిపడా వేసారు. yes. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము. ఓకే. చివరిగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బూందీ. ఓకే. కొద్దిగా పంచదార. సో బూందీ మాత్రం ఫైనల్ గా వేసుకోవాలి. అవునండి. రెడీ అయిపోయింది. రెడీ? yes. ఓకే. ఓకే అండి, రెడీ అండి. బూందీ బీట్రూట్ ఫ్రై రెడీ. రెడీ.